నమస్కారం. నేను మీ లలిత. ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి గారితోని మన సందేహాలు అడిగి వాటికి సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ థింగ్, అసలు కార్డియాలజిస్ట్కి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్కి అసలు డిఫరెన్స్ ఏంటండి? అంటే మెడిసిన్ అనేది ఎవాల్వ్ అవుతున్న కొద్ది ఇట్స్ ఎవర్ చేంజింగ్ అండి. అంటే ఎవ్రీడే ప్రోగ్రెస్ ఉంటుంది, టెక్నాలజీలో గ్రోత్ ఉంటుంది. సో అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మన 90s 80sలో చూసుకున్నట్టయితే అందరూ ఫిజిషియన్సే ఉండేవారు. ఆ తర్వాత ఫిజిషియన్స్ సర్జన్స్ ఎవాల్వ్ అయింది. మళ్ళీ ఫిజిషియన్స్లో నెక్స్ట్ ఈచ్ ఆర్గాన్కి ఒక ఫిజిషియన్, లైక్ కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషలైజేషన్ స్టార్ట్ అయింది. After specialization, now the next growth is subspecialties. That even in cardiology, and the doctors, heart, blood vessels, what they treat చేసేవాళ్ళని interventional cardiologist అంటారు. Plus heart valves replace చేసేవాళ్ళని structural heart interventions అంటాం. అండ్ హార్ట్కి సంబంధించి ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ ని ట్రీట్ చేసేవాళ్ళని ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటాం. ఇంకా కార్డియాలజిస్ట్లో మనకి అంటే ఈ బ్లాక్స్ రాకుండా ప్రివెన్షన్ మీద వర్క్ చేసే వాళ్ళని ప్రివెంటివ్ కార్డియాలజిస్ట్ అంటాం. నెక్స్ట్ ఓన్లీ ఇమేజింగ్, అంటే ఇప్పుడు నేను ఏ ఇంటర్వెన్షన్ చేయాలన్నా, ఏ వాల్వ్ ఇంటర్వెన్షన్ చేయాలన్నా నేను, అండ్ కొన్ని బ్లడ్ వెజల్స్ ఇంటర్వెన్షన్స్ చేయాలన్నా ఇమేజింగ్ పర్సన్ ఉండాలంటే కార్డియాలజిస్ట్ హూ ఇస్ గుడ్ ఎట్ ఇమేజింగ్. సో అంటే ఇమేజెస్ని he has to convert into a way where I can interpret and do intervention in live. While doing the surgery. Yes, surgery చేస్తున్నప్పుడే. సో వాళ్ళని ఇమేజింగ్ కార్డియాలజిస్ట్. సో ఇలా కార్డియాలజీలో there are this many subspecialties now. సో అంటే ఎందుకు ఇన్ని సబ్స్పెషాలిటీస్ గ్రో అవ్వాలి అని అంటే ఇక అది సైన్స్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ it becomes more and more complex. One individual doing everything with extreme fineness is very difficult. So అందుకని ఫీల్డ్ అలా సబ్స్పెషాలిటీలోకి గ్రో అవుతుంది. దట్స్ వేర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే ఇట్స్ ఎ బ్రాంచ్. అంటే మీకు సర్జరీస్ ఓపెన్ చేయకుండా చేసే, హార్ట్ సర్జరీస్ ఓపెన్ చేయకుండా చేసే బ్రాంచ్ అది, విచ్ ఇంక్లూడ్స్ బోత్ మనకి హార్ట్ బ్లడ్ వెజల్ ఇంటర్వెన్షన్స్, దట్ ఈస్ యాంజియోప్లాస్టీ అంటాం కామన్గా. నెక్స్ట్ వాల్వ్ ఇంటర్వెన్షన్స్, దట్ ఈస్ స్ట్రక్చరల్ వాల్వ్ ఇంటర్వెన్షన్స్. ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. బైపాస్ సర్జరీకి దీనికి డిఫరెన్స్ ఏంటండి? బేసిక్గా బైపాస్ సర్జరీస్ ఓపెన్ చేసి, చెస్ట్ ఓపెన్ చేసి మనం చేసేది బైపాస్ సర్జరీ. సో దట్ ఈస్ డన్ బై కార్డియాక్ సర్జన్. కార్డియాక్ సర్జన్. సో basically that is a parallel division, surgical division అది. సో మనం ఎక్కడైతే బైపాస్ సర్జరీని అవాయిడ్ చేయగలమో ఆ సిచ్యువేషన్స్లో మనకి ఈ పర్క్యూటేనియస్ సొల్యూషన్స్ అంటే యాంజియోప్లాస్టీ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి, అంటే బైపాస్ని మనం అవాయిడ్ చేయడానికి. సో ఈ యాంజియోప్లాస్టీ సొల్యూషన్స్ బేసిక్ డిఫరెన్స్, అది ఓపెన్ సర్జరీ, చెస్ట్ ఓపెన్ చేయాలి. అండ్ నీకు చెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత యూజువలీ పేషెంట్ హ్యాస్ టు స్టే ఫర్ 7 days ఇన్ ద హాస్పిటల్, మినిమం 7 days. అండ్ ఫుల్ రికవరీకి ఆల్మోస్ట్ 2 to 4 weeks పడుతుంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫర్ పేషెంట్. అదే యాంజియోప్లాస్టీ అనుకోండి, దెర్ ఇస్ నో ఓపెనింగ్, దెర్ ఇస్ అ వెరీ స్మాల్ 1 to 2 millimeter ఇన్సిషన్ మీకు ఇక్కడ ఆర్మ్లో కానీ ఆర్ థైలో కానీ. నో. సో ఆర్మ్లో కానీ థైలో కానీ. And then we'll send a tubing inside and we'll do it, something. So the patient ki, it's like daycare procedure now. So morning was there, we can do procedure and evening patient can go back. But we are not implementing in India. We are doing daycare, but only 10% of our interventions daycare. Almost 90% of the patients stay for 1 day or 1.5 day. So that's a difference. So it's very, very minimally invasive. So fast recovery and patient can go back and he can do all his activities. So it complete ga bypass ki alternative అనుకోవచ్చా అండి? అలా అనకూడదు. సో అంటే ఎవ్రీ సర్జరీ హ్యాస్ ఇట్స్ రోల్. సో మనకి
ఆ బ్లాకేజెస్ అనేది ఉన్నప్పుడు ఆ బ్లాకేజ్ అనాటమీ చూస్తాం. సో సైంటిఫిక్గా, సో అంటే బ్లాంకెట్గా మనం ప్రతి బ్లాక్ని అండ్ స్టంటింగ్ చేయొచ్చు, అంటే ప్రతి బ్లాక్కి బైపాస్ చేయొచ్చు అనేది ఉండదండి. సో ఈచ్ పేషెంట్ అంటే మనం యాంజో చేసిన తర్వాత ఆ బ్లాకేజ్ ఒక 70% ఆఫ్ పేషెంట్స్కి మనం స్ట్రైట్గా చెప్పేయచ్చు, దిస్ పేషెంట్ నీడ్స్ యాంజియోప్లాస్టీ, దిస్ పేషెంట్ బైపాస్ అని. సో ఆ 70 to 80%లో అంటే హౌ వి డిసైడ్ అంటే బ్లాకేజ్ ఎక్కడుంది, ఆ బ్లాకేజ్ అనాటమీ, వాటి లెంత్, ఎన్ని వెజల్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఎన్ని ప్లేసెస్లో ఉన్నాయి, అవేమన్నా 100% బ్లాక్సా, లెస్ దెన్ 100% బ్లాక్సా, సో ఇవన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే బైపాస్కి ఎప్పుడు పంపిస్తాం అంటే కాంటెంపరీ సినారియోలో, సైంటిఫిక్ సినారియోలో అంటే లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ ఉంటుంది, అంటే హార్ట్ మెయిన్ వెసల్. సో హార్ట్ మెయిన్ వెసల్లో బ్లాక్ ఉన్నప్పుడు, దట్టు అది బైఫ్రికేషన్ జోన్లో అంటే డివైడ్ అయ్యే జోన్లో ఉన్నప్పుడు, that is one indication where we send patient for bypass. We strongly consider bypass. You will only suggest, media suggest చేసి yes, మేమే సజెస్ట్ చేస్తాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో అంటే మల్టిపుల్ వెజల్ బ్లాక్స్ ఉన్నప్పుడు సైంటిఫిక్గా వీ హ్యావ్ సమ్ స్కోరింగ్ సిస్టమ్స్ అండి, సింటాక్స్ స్కోర్ అని అంటాం. సో వీ క్యాలిక్యులేట్ దట్ స్కోర్ టు ఈచ్ పేషెంట్. ఓకే, అండ్ సమ్ టైమ్స్ మనకి హార్ట్ టీమ్ డిస్కషన్ అని పెడతాం, అంటే నేను మా కార్డియక్ సర్జన్ అండ్ కార్డియక్ అనెస్థిస్ట్ అందరం కూర్చొని వీల్ డిస్కస్ అంటే యాంజియోప్లాస్టీ ఈ పేషెంట్కి వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద ఇష్యూస్, బైపాస్ సర్జరీ వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద ఇష్యూస్. సో ఓవరాల్గా అంటే ఈ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ఈచ్ ప్రొసీజర్ చేసిన తర్వాత ఫైనల్గా అంటే బోత్ షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో ఏది పేషెంట్కి బెటర్ అనే దాన్ని బట్టి విల్ టేక్ ఏ కాల్ ఫైనలీ. ఓకే, విల్ సెండ్ హిమ్ ఫర్ బైపాస్ ఆర్ విల్ సెండ్ హిమ్ ఫర్ స్టంటింగ్ అనేది. ఇన్ జనరల్ ఆ స్కోరింగ్ ఏదైతే నేను ఇందాక మెన్షన్ చేసానో సింటాక్స్ స్కోర్ అనేది బియాండ్ 32 ఉంటే అండ్ వాళ్ళకి సర్జరీ రిస్క్ అనేది ఎక్కువగా లేదు అని అనుకుంటే, సో సర్జరీ రిస్క్ క్యాల్కులేట్ చేస్తాం వాళ్ళకి, అంటే లెస్ దెన్ 2% ఉంటే రిస్క్ ఎక్కువ అయినట్టు. సో స్కోర్ 32 పైన ఉండి సర్జరీ రిస్క్ తక్కువ ఉన్నప్పుడు దోస్ పేషెంట్స్ ఆర్ బెటర్ టు అండర్గో బైపాస్ సర్జరీ. లెట్స్ సే స్కోర్ ఈస్ లెస్ దెన్ 22, then those patients are better to undergo angioplasty because వాళ్ళకి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అన్ని ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా ఉంటాయి బైపాస్కి. అండ్ స్కోర్ 22కి 32 మధ్యలో ఉన్నట్టు అయితే ఆ సర్జికల్ రిస్క్ని బట్టి, ఇఫ్ ద సర్జికల్ రిస్క్ ఈస్ హై, లెట్స్ సే ఆ పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, లంగ్ ఫెయిల్యూర్ ఉంది, యూనో అదర్ ఆర్గాన్స్ ఆర్ నాట్ సో అంటే కోఆపరేటివ్గా లేకపోతే, సో వాళ్ళని స్టిల్ స్టంటింగ్కే ప్రిఫర్ చేస్తాం బికాజ్ వాళ్ళకి సర్జికల్ రిస్క్ ఎక్కువ కాబట్టి. సర్జికల్ రిస్క్ తక్కువ ఉందనుకోండి, సో వీ గివ్ బోత్ ఆప్షన్స్ టు ద పేషెంట్. సో ultimately the patient choice also depends, you know, sometimes patient says no, I don't want to undergo bypass. Come what may, I don't want you to open my chest, then I am left with no option, you know, we have to do something. Can appudu mar patients ki explain cheyadaniki try chestara deenlo risk? We'll try, you know, this is heart team approach, you know. నేను ఒక్కనే మాట్లాడను. సో ఐ విల్ టాక్ టు పేషెంట్, అవర్ సర్జన్ విల్ టాక్ టు పేషెంట్, అనెస్థిస్ట్తో మాట్లాడిస్తాం, అంటే అన్బయాస్డ్గా అందరి ఇన్పుట్స్ పేషెంట్కి ఇచ్చిన తర్వాతే దెన్ అగైన్ విల్ సిట్ విత్ దెమ్. వాళ్ళకి ఏమైనా కన్సర్న్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ స్టిల్ కొందరు పేషెంట్స్ ఉంటారు అడమెంట్గా, నేను చేయించుకోను బైపాస్ అని. సో దోస్ పేషెంట్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్, రైట్? సో సి అల్టిమేట్లీ ఇట్స్ అంటే ఒక సైంటిఫిక్ మెథడాలజీలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఈవెన్ కన్సిడర్ పేషెంట్ చాయిస్, రైట్? యూ కాంట్ ఫోర్స్ పేషెంట్ ఇంటూ ఎనీ థెరపీ. పేషెంట్ని మనం ఫోర్స్ చేయలేం కదా, నువ్వు ఇదే చేసుకోవాలి అని. సో ఇట్స్ ఏ డెమోక్రటిక్ డిస్కషన్ విచ్ హ్యాపెన్స్ విత్ పేషెంట్. సో ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకా వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడుతుంది. అంతే అంతే. సో మీరు ఒక సర్జరీ చేయాలంటే ప్రయర్ గా మీరు కూడా చాలా ప్లాన్ చేసుకోవాలి కదండి, అంటే ఏ పేషెంట్ ఇది సూట్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు. యు ఆల్సో నీడ్ చాలా ప్రయర్ ప్లానింగ్ కావాలి మీకు అంతా. యా, సో యా అంటే ఇప్పుడు ఈ సర్జరీలో మనకి కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, సింపుల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయండి.
సో సింపుల్ ఇంటర్వెన్షన్స్ అనేది అంటే మోర్ ఆర్ లెస్ అంటే క్విక్గా వీ కెన్ ప్లాన్ అండ్ డూ ఇట్. కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ అనేది, సో ఇప్పుడు హార్ట్ ఇంటర్వెన్షన్స్లో మీరు తీసుకున్నట్లయితే సిటిఓ ఇంటర్వెన్షన్స్ అని ఉంటాయండి. సో విచ్ ఐఎమ్ స్పెషలైజ్డ్. సో ఆ సిటిఓ ఇంటర్వెన్షన్స్ అనేది దే ఆర్ కన్సిడర్డ్ పినాకల్. అంటే మీకు ఈ హార్ట్ ఇంటర్వెన్షన్స్లోకి వచ్చేవాళ్ళు అంటే ఎవరికైనా ఒక డ్రీమ్ అనేది ఉంటే దట్ ఈస్ ఓకే, నేను ఈ సిటిఓ ఇంటర్వెన్షన్స్ని కాంకోర్ చేయాలి అనుకునేది జనరల్ డ్రీమ్ ఉంటుంది. యా, సో ఆ ఇంటర్వెన్షన్స్ దే నీడ్ అంటే మీకు ఇమ్మెన్స్ ప్లానింగ్ అవసరం పడుతుంది అది. సో వాటి సక్సెస్ రేట్ కూడా ఇప్పుడు ఐ అచీవ్డ్ ఆల్మోస్ట్ 93 to 95% సక్సెస్ రేట్ అండి. అది మీకు బెస్ట్ సెంటర్స్ ఇన్ జపాన్ అండ్ యూరోప్ హ్యాస్ సిమిలర్ సక్సెస్ రేట్. సో వీ అచీవ్డ్ దాట్ సక్సెస్. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. బట్ అంటే అంత సక్సెస్ ఈ సర్జరీస్లో ఎలా వస్తుంది అని అంటే, సో ఈచ్ కేస్ని ఇండివిజువలైజ్ చేయాలి ప్లానింగ్. అంటే ఎవ్రీ కేస్ ఇప్పుడు ఆ పేషెంట్కి ఆ కేస్కి మనం ఎలా చేయాలి సర్జరీ అనేది వాళ్ళ యాంజియోగ్రామ్స్, వాళ్ళ సిటీ యాంజియోగ్రామ్స్ అవన్నీ చూసి దెన్ విల్ క్రియేట్ ఏ ఎంటైర్ చార్ట్. అంటే ఆయన హార్ట్, బ్లడ్ వెజల్స్, అనాటమీ ఎలా ఉంది అనేది ఒక చార్ట్ క్రియేట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఆ చార్ట్ని అంటే అనటామికోగ్రామ్ అని దానికి ఒక పేరు నేనే ఇచ్చాను అది పేరు. నౌ దట్ ఈస్ పాపులరైజింగ్ బికాస్ ఆ కాన్సెప్ట్ని డ్రైవ్ చేయడానికి. సో అది అంతా మొత్తం ఒక పిక్చర్ అంతా వేసేసుకుంటాం. కైండ్ ఆఫ్ నీకు 2D పిక్చర్ విచ్ గివ్స్ మీ అ 3D అసెస్మెంట్ ఆఫ్ హార్ట్. ఓకే, ఆ పిక్చర్ అంతా వేసుకొని దెన్ విల్ చాక్ డౌన్ ఎలా ఆ సిటిఓని క్రాస్ చేయాలి అండ్ ఎలా వీ హ్యావ్ టు ఓపెన్ ఇట్ అనేది ఎవ్రీ ప్లాన్. సో దెర్ విల్ బి మల్టిపుల్ ప్లాన్. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. సో విల్ చాక్ డౌన్ ఆల్ స్టెప్స్. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. సో నీకు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, దెన్ వాట్ ఈస్ అ ప్లాన్ బి? అది ఫెయిల్ అయింది, దెన్ వాట్ ఈస్ అ ప్లాన్ సి, రైట్? సో దీంట్లో ఏంటంటే మళ్ళీ ఎవ్రీ ప్లాన్ నేను చూస్ చేసుకునేటప్పుడు నా నెక్స్ట్ ప్లాన్ కూడా నాకు ఓపెన్ ఉండాలి. ఓకే, సో ఈ ప్లాన్ నా నెక్స్ట్ ప్లాన్ అంటే నెక్స్ట్ పాసిబిలిటీ లేకుండా చేయకూడదు, అదర్వైజ్ సర్జరీ విల్ ఫెయిల్. ఓకే, సో దట్స్ హౌ we plan these surgeries. I mean, these surgeries practically when I started in 2011 it used to take 5 to 6 hours procedures. Planning each patient planning takes another 1 hour. Okay, I mean that's a kind of intensity and ee surgeries ki avasram. But now after 10 years now we are able to do every surgery in max 3 hours. So and that's basically experience and team. So I have a team which works on it, and we have a research team which creates everything. Initially I used to do everything, but now I have team who does things. We segregated that work. So overall we are able to do it in 3 hours and with a success of almost 95%. So initially when I started it is like 60 to 70% success. Now we reached around 93 to 95% success. So and that's the evolution. ఈ ఇంటర్వెన్షన్ చేయాలంటే cardiologist will go through this kind of evolution. So ఇట్లా 10 years 11 years కష్టపడి నేర్చుకొని చేయాలి అని అనుకునే వాళ్ళ నెంబర్ చాలా తక్కువ ఉంటుంది. సో అండ్ నెంబర్ 2, ఒకవేళ అలా అనుకున్నా కూడా పరిస్థితులన్నీ వాళ్ళకి అనుకూలించాలి. బికాస్ దీస్ సర్జరీస్ హైలీ కాస్ట్ ఇంటెన్సివ్. నీకు ఎవ్రీ సర్జరీ విల్ కాస్ట్ పేషెంట్ అట్లీస్ట్ 5 to 10 lakhs అరౌండ్. ఓకే, బేస్డ్ ఆన్ ఎన్ని ప్లాన్స్ నేను వాడతాను పేషెంట్ పైన అనేది. సో ఇట్స్ హైలీ నీకు హార్డ్వేర్ ఇంటెన్సివ్, కాస్ట్ ఇంటెన్సివ్. సో పేషెంట్ షుడ్ ఆల్సో గివ్ ఫ్రీడమ్ టు కార్డియాలజిస్ట్. అదర్వైజ్ పేషెంట్ ఫ్రీడమ్ లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇవ్వకపోతే ఇట్ ఈస్ లైక్ మీరు నన్ను కత్తి తీసుకొని పాకిస్తాన్ యుద్ధం బొమ్మంటే వీ కాంట్ డూ ఇట్, రైట్? ఆర్ మీరు కార్లో ఒక 1 liter పెట్రోల్ కూడా ఇచ్చేసి మొత్తం కాశ్మీర్ పోయిరా అంటే పోయి రాలేము. సో అండ్ అంత ట్రస్ట్ కార్డియాలజిస్ట్ మీద పేషెంట్కి ఉండాలి, అంత ఫ్రీడమ్ కూడా ఇవ్వగలగాలి.
అండ్ ప్లస్ కరెంట్లీ మన హెల్త్ కేర్ సిస్టంలో డాక్టర్ అనేవాడు పేషెంట్స్కి సిస్టమ్కి మధ్య శాండ్విచ్ అయినాడు. గవర్నమెంట్ బడ్జెట్ వెరీ లెస్. సో డాక్టర్ ఈజ్ శాండ్విచ్డ్. సో మీరు ఎనీ ఈవెంట్స్ తీసుకోండి, లెట్స్ సే టేక్ సమ్ ఈవెంట్ ఇన్ సమ్ గవర్నమెంట్ హాస్పిటల్, సమ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ ఉంటుంది, బట్ పేషెంట్ విల్ పౌన్స్ ఆన్ డాక్టర్స్. బ్లేమ్ అంతా డాక్టర్. Doctor will, but the doctor is nowhere concerned with administration. Administration has to do administration. Doctor can only find a solution for clinical problems, right? And more importantly, let's see in emergencies. Emergencies లో నీకు అన్ని ఎక్విప్మెంట్ ఉంటే డాక్టర్ ఏమైనా చేయగలడు, ఎక్విప్మెంట్ పని చేయకపోతే డాక్టర్ ఏం చేయగలడు. సో what happened is doctor is sandwiched between the system and patients. Okay, so that's a current scenario. So అలాంటి సినారియోలో ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ని బిల్డ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. వెరీ కాస్ట్లీ ప్రాసెసెస్. And you have to be too adamant in decision making. And so people think I am very adamant. Okay. Even patients also think, because I don't budge to anything. If patient gives me freedom, I'll do it. Otherwise, I'll say I can't do it. Because at the end of the day, that is the thing, which stands between success and failure. Simple. ఇప్పుడు ఇలాంటి సిటిఓ ప్రొసీజర్ లో నిజంగా ఎమర్జెన్సీ కేసులు వచ్చాయనుకోండి, మీకు అంత ప్లాన్ చేయడానికి టైం ఉండలేదంటే? CTOs are generally, by God's grace, generally they are very stable patients. క్రానిక్ గా వస్తే తప్ప. Chronic occlusions అవి యూజువల్గా పేషెంట్ క్రానిక్ సిమ్టమ్స్తో వస్తారు. అంటే వాళ్ళు నడిస్తే చెస్ట్ పెయిన్ రావడము, లేదా నడిస్తే ఆయాసం రావడము. సో అలాంటి లాంగ్ స్టాండింగ్ కంప్లైంట్స్తో వస్తారు. నాట్ విత్ అక్యూట్ హార్ట్ స్ట్రోక్. అక్యూట్ హార్ట్ స్ట్రోక్స్ అనేది జనరల్గా ఏంటంటే అక్యూట్గా బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి వస్తాయి. దే ఆర్ ఆల్ స్టేబుల్. అంటే మీకు బ్లడ్ క్లాట్ అనేది ఇట్స్ లైక్ అ వెరీ సాఫ్ట్ టిష్యూ. వీ కెన్ క్రాస్ ఇమీడియట్లీ అండ్ వీ కెన్ డూ యాంజియోప్లాస్టీ. But chronic occlusions that becomes like a rock. So crossing them is very difficult. So that's a basic difference. Most of these patients are stable patients. We can plan and we can execute things. Stunt ki CTO procedure ki difference ఏంటంటే? Basically C2I is one kind of stunting. Okay. But stunting అనేది మనకి ఎప్పుడైనా బ్లడ్ వెసల్ బ్లాక్ ఉన్నప్పుడు, బ్లాక్ 70-80% ఉందనుకోండి, we can cross with a wire, because 70-80% ఉంది. 100% ఉందనుకోండి, we can't cross. ఆ 100% బ్లాక్లో క్రానిక్గా ఉంటే దాన్ని క్రానిక్ టోటల్ అక్లూజన్ అంటారు. టోటల్ అంటే 100%, క్రానిక్ అంటే మోర్ దెన్ 3 months నుంచి ఉన్నాయి. సో అలా మోర్ దెన్ 3 months నుంచి ఉంటే కంప్లీట్ హార్డ్ అయిపోయి, సో దాన్ని క్రాస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. నువ్వు అలా క్రాస్ చేసే క్రమంలో వాటిని పర్ఫొరేట్ చేయొచ్చు, రప్చర్ చేయొచ్చు, దట్ దాని అన్నింటి వల్ల ఏమవుతుందంటే ఆన్ టేబుల్ కాంప్లికేషన్స్, పేషెంట్స్ ఈవెన్ కెన్ డై ఆన్ టేబుల్. క్రానిక్ అంటే నేను ఇట్ విల్ టేక్ ఇయర్స్ అనుకున్నాను, బట్ 3 months లో హార్డ్ అయిపోతుంది. బై డెఫినేషన్ మోర్ దెన్ 3 months, బట్ యూజువల్లీ ఇయర్స్ నుంచి ఉంటాయి కూడా కొందరు పేషెంట్స్. 100% బ్లాక్ అయినా కూడా పేషెంట్స్ లో సింప్టమ్స్ లేకుండా ఉండడానికి ఛాన్స్ ఉందా అండి? సింప్టమ్ లేకుండా ఉండొచ్చు, అంటే బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వెసల్. అది ఇట్స్ ఎ స్మాల్ వెసల్ అనుకోండి, సో యూజువల్గా దానికి స్మాల్ బైపాసెస్ ఫామ్ అయ్యి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. బట్ ద వెసల్ సైజ్ బిగ్ అనుకోండి, సో పెద్ద వెసల్ బ్లాక్ అయింది అనుకోండి, దాని యూజువల్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ ఉంటాయి. నడిచినప్పుడు పెయిన్ రావడము, ఆయాసం రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో అండ్ మనం కూడా ఏంటంటే అన్ని బ్లాక్స్కి మనం ఓపెన్ చేయం. ఓన్లీ వెన్ అంటే ఆ బ్లాక్ ఉండి అది మోర్ దెన్ 10% ఆఫ్ హార్ట్ మజిల్కి బ్లడ్ ఫ్లో తగ్గింది అని అంటేనే మనం అలాంటి బ్లాక్స్ని ఓపెన్ చేస్తాం. హార్ట్ మజిల్ ఇన్వాల్వ్మెంట్ అంటే లెస్ దెన్ 10% అంటే జనరలీ మనం టచ్ కూడా చేయము. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అసలు పేషెంట్స్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా లేదా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అన్నది ఎలా డిసైడ్ అవ్వాలంటారు? అంటే రైట్ నౌ ఇప్పుడు కార్డియాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్కి ఆ మధ్య డిఫరెన్షియేషన్ అంటే దెర్ ఇస్ లిటిల్ బిట్ డిఫరెన్షియేషన్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కార్డియాలజిస్ట్ అంటే దే ఆర్ ట్రైన్డ్ ఇన్ బేసిక్ ఇంటర్వెన్షన్స్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఆ బేసిక్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ వర్క్ చేయగలరు. సో దట్ గ్యాప్ ఈస్ వెరీ లెస్. బట్
అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ చేసేవాళ్ళు ఈజ్ డిఫరెంట్ అండి. సో ఏదైనా కాంప్లెక్స్ బ్లాక్స్ అలా ఉంటాయి, సింపుల్ బ్లాక్స్కి అండ్ హార్ట్ స్ట్రోక్స్కి అది ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అని అంటారు. వీటన్నింటికి ఇన్ జనరల్ ఎవ్రీబడి ఈజ్ ట్రైన్డ్ అండి. సో అంటే వేరెవర్ పేషెంట్ ఈజ్ జస్ట్ క్విక్లీ గో అండ్ గెట్ ఇట్ డన్. బట్ ఏదైనా కాంప్లెక్సిటీ ఉంది, ఓకే, సో దెన్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఎ good interventional center or good team to do that intervention. Second, ఇప్పుడు CTOs ఇలాంటివి ఉన్నాయి. So then you have to search for a good intervention because success depends on the team and individual mainly, who is doing it. So success can be somewhere from 50 to 95%. So I mean that's a range, very big right? range when it comes. Yeah, that's a range. So you have to choose a center where 95% పాసిబిలిటీ ఉంటుంది సక్సెస్కి. ఆ సెంటర్ ఆపరేటర్ని చూస్ చేసుకోవడం బెటర్ కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్కి వచ్చినప్పుడు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ కాంప్లెక్సిటీ. యా. సో ఇప్పటి వరకు మీరు చేసిన కేసులు అంటే మేబీ మీరు 2009లో స్టార్ట్ చేశారు, 14 yearsలో బాగా కాంప్లెక్స్ అనిపించింది, చాలా ఛాలెంజింగ్ అనిపించిన కేసు ఏమైనా ఉందండి? ఎవ్రీ కేస్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ కేసు అంటారా? ఎవ్రీ కేస్ ఈజ్ ఛాలెంజింగ్ అండి. ఇప్పుడు ఫర్ CTO ఇంటర్వెన్షన్స్కి ఎవ్రీ కేస్ ఈజ్ అ ఛాలెంజింగ్ కేస్ అండి. సో సమ్టైమ్స్ అంటే నీకు ఓకే ఇది సింపుల్గా అయిపోతుందిలే అని అనుకొని లోపలికి వెళ్ళి 4-5 hours స్ట్రక్ అయినవి కూడా ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ అంటే ఐ టీచ్ ఆల్ కార్డియాలజిస్ట్. మాకు సౌత్ ఈస్ట్ ఏషియాలో అన్ని చోట్ల నుంచి కార్డియాలజిస్ట్ ట్రైనింగ్కి వస్తారు మా దగ్గరికి. ద ఫస్ట్ థింగ్ వాట్ వి టెల్ ఎవ్రీ కార్డియాలజిస్ట్ ఈస్ every CTO is different. Every CTO is different. And you have to plan in a methodical way for every CTO. There is nothing like easy, nothing like difficult. Okay, theoretically it can be easy, theoretically it might be difficult, but your planning and approach towards the case should be same. అదే అంతే మెటిక్యులస్గా నువ్వు ప్లాన్ చేయాలి. If you don't plan, అంటే ఈజీ అనుకోని, if you don't plan, that will become difficult. Once you go into the operation, it will become difficult. So ఆ ప్లానింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎంత సింపుల్ కేస్ అని అనిపించినా కూడా ప్లానింగ్ షుడ్ బి ఇన్ ద సేమ్ వే, దెన్ ఓన్లీ దట్ బికమ్ సింపుల్. మన కొంచెం లాక్సిటీ వచ్చి ప్లానింగ్లో సింపుల్గా లోపలికి వెళ్ళామంటే ఇట్ విల్ బికమ్ ఎ కాంప్లెక్స్. సో అంటే దట్స్ అ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ నీకు ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ ఉండాలండి. ట్రీటింగ్ కార్డియాలజిస్ట్ యాటిట్యూడ్ షుడ్ బి సేమ్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. అంటే కార్డియాలజిస్ట్ అనేవాడు అడ్డమెంట్గా ఉండాలి. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్, సమ్టైమ్స్ ఐఎమ్ ఎంపథెటిక్ టు పేషెంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మంది see our country, most of the patients they spend from pocket, right? They'll have their own concerns, but always see I'm empathetic to their problem, but when it comes to finding a solution, so the freedom ante naaku ivalsina freedom patient ivalli. Patient also should be empathetic to me. See, this guy is working for me, right? So he can't put his burden on my head. Already the burden on my head is huge. అంటే ఆయనకి సొల్యూషన్ తీసుకురావాలి, ప్లాన్ చేసుకోవాలి, అది చెయ్యాలి. బట్ దాంతోపాటు మెనీ టైమ్స్ పేషెంట్స్ ఆల్సో కీప్ దేర్ ప్రాబ్లమ్స్ ఆన్ అస్. లైక్ లెట్స్ సే టైమింగ్ అనుకోండి. సో నాకు సో అండ్ సో డేట్ బాగుంటుంది, సో అండ్ సో ముహూర్తం బాగుంటుంది. ఆర్ sometimes my son will come at 2 o'clock, please start at 2 o'clock. It doesn't work that way. For me, every complex intervention I do only at morning 8 o'clock because that is the best time for me to focus. By afternoon, once I come to outpatient, then I'll start handling many minds. OPD లో చాలా మైండ్స్ హ్యాండిల్ చేయాలి. ఇన్ని మైండ్స్ నేను హ్యాండిల్ చేసి మళ్ళీ నేను సర్జరీకి వెళ్తే ఆటోమేటిక్గా ఐ గెట్ డీవియేటెడ్ అండ్ మై ఎంటైర్ ప్లాన్. నేను మార్నింగ్ 8కి కేస్ ప్లాన్ చేశానంటే దాని ముందు రోజు ఈవినింగ్ ఐ విల్ వర్కౌట్ ఎంటైర్ ప్లాన్, right? And that plan is sitting in my head. Morning 8 directly I'll go to
surgery. I don't even see another patient in between Okay. because I don't want to dilute, my plan. Mm. I'll go to surgery, I'll execute it, I'll come out. That is the only way I can achieve 95% success. So not in a casual approach. So that is very, very important, Patients ki anta understanding ఉండదు చాలా మందికి. So we have to even educate them, in that way. We educate them. Okay. And that's why I'm very adamant on, సో 13 years నుంచి చేస్తున్నా కూడా మీరు జస్ట్ సింపుల్ గా కాదు మళ్ళీ అదే సేమ్ ఫస్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారో యూ హావ్ టు డు ఇట్ in the same way. And see, it is like this, I told you, right? Success, whatever said and done, these surgeries, the success is only 93-95% max, right? You can't achieve 100%. I don't think, I can achieve 100% in my lifetime. It's impossible. So, I mean, that's a complexity. So, ఆ 93-95% నేను అచీవ్ చేయాలంటే కూడా ఈ ఎంటైర్ ప్రాసెస్ షుడ్ బి సేమ్ టు ఈచ్ కేస్. ఓకే. There is nothing like easy, difficult, or super difficult. My process towards patient should be same. If I deviate from my process, 95 becomes 60. It's simple. Okay. So, ఇప్పుడు ఆ 95లో ఎవరు ఉంటారు, నెక్స్ట్ 5లో ఎవరు ఉంటారు, 60లో ఎవరు ఉంటారు, 40లో ఎవరు ఉంటారు, అల్టిమేట్లీ ఇట్స్ అ పేషెంట్, రైట్? లెట్స్ సే దట్ పేషెంట్, ఫర్ పేషెంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఈజ్ ద ఓన్లీ గై, right? For me, he is one patient, but for entire family, he is the only guy, right? See, I think like that. See, I don't think, he is one among my patients. That means, I don't accept a failure. Like, okay, ఏదో patient fail అయిందిలే అని అలా నేను యాక్సెప్ట్ చేయలేను. I think as if he is my family member. I mean, that's the only way, I can give a genuine intervention or genuine approach to the patient. Otherwise, it's impossible. So, and that's very, very important. And patient attendants also should think in the same way, right? And they should think in the same way, and they have to keep that trust, Doctor, and the doctor. Yes, yeah. I mean, before you trust a doctor, you can, search about him and, you can find about him. అన్నీ చేయొచ్చు, అన్నీ చేయాలి కూడా, తప్పదు. బికాస్ నీకు ఆ సర్జరీకి సంబంధించి క్రెడెన్షియల్స్ ఏంటి అండ్ క్రెడిబిలిటీ ఏంటి అండ్ వాట్ సైంటిఫిక్ హీ హాస్ డన్, యూ కెన్ సీ జర్నల్స్, యూ కెన్ సీ వర్క్, ఎవ్రీథింగ్. అండ్ వన్స్ యూ ట్రస్ట్ ఇట్, యూ హ్యావ్ టు లిసన్, రైట్? అండ్ యూ కాంట్ కీప్ ఆన్ undulating discussions. So that is very, very important. So giving freedom to the trusted cardiologist is very important. Then only I can execute in this way. Otherwise you can't execute. Yeah. ఇంకొకటి ఇది ట్రైనింగ్ వస్తే కార్డియాలజిస్ట్ కి, సో మీరు అంటే ఎవ్రీ మంత్ లేకపోతే ఇయర్లీ వన్స్ ఎలా ఇస్తారంటే ట్రైనింగ్? Almost once in 2 months I'm conducting one training program. There are again different training programs untai. So from basic level to complex level, and every time I take only 15 cardiologists. Okay. I don't take more than that because అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా పాస్డ్ అవుట్ ఓడా లేక ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్, already passed out cardiologist, already practicing cardiologists. Okay. So they are practicing elsewhere. Okay. So people come from all parts of India. So just recently, I think a week back, we conducted. So we had people, cardiologists from Kerala, cardiologists from Gujarat, and Maharashtra, Chhattisgarh, Northeast, everywhere. And next meeting, we are getting cardiologists from Singapore and the adjacent Southeast Asian countries, Sri Lanka, and Thailand. So we are bringing people. ECDO specialization. Yes. ఇంకొకటి 2019 అంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా మీరు పేషెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ చూసారా? అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఏమైనా స్టాటిస్టిక్స్ పెరిగాయంటారా? See, అంటే number of patients lo I don't see any big difference anni. I mean, I can only say with OP numbers, overall outpatient numbers, I don't see any big difference. But there is a big difference in perception.
and that perception is created partly by media, Yes. right? Not just media. uh, During corona and during lockdown, so people also stuck to media, right? See, before corona, నీకు వాళ్ళు వర్క్ చేసుకునేవాళ్ళు, అంటే నీకు డేలో 24 hours తీస్తే 24 hours ఒక 10 hours అయితే దే ఆర్ ఇన్ వర్క్ ప్లేస్, రైట్? డ్యూరింగ్ లాక్డౌన్ 24 hours are at home, right? And they keep seeing, TV 24/7. కీప్ నీకు 24/7 టీవీ చూడడం, సోషల్ మీడియా చూడడం, నువ్వు ఎక్కడ ఏది చూసినా డెత్సే, రైట్? సో దెర్ ఈస్ అ పర్సెప్షన్ క్రియేటెడ్. No doubt, corona is a deadly virus. It caused deaths. There's no doubt about it. And vaccine also created few problems. There's no doubt about it. Covishield has some increased clotting tendency valla adi kuda heart attacks ni cause chestunni. There's no doubt about it. బట్ అదే ఇంకా కంటిన్యూ అవుతుంది అని దాంట్లోనే ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే చెప్తున్నాను. లేటెస్ట్ మేజర్ కన్సర్న్ ఏంటంటే లాస్ట్ 1 month లో నిజంగా 15 to 20 people కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ తో చనిపోయారండి. సో ఎవ్రీబడి ఏంటంటే ఇది ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్ అని, అది ఎంతవరకు నిజం అంటారు? అది ఇప్పుడు ఏం జరిగినా కూడా ఐ థింక్ మాక్సిమం బ్లేమ్ ఇస్ గోయింగ్ టు కరోనా. సో అంటే there are two things here which we have to analyze. మనకి యంగ్ పీపుల్ లో హార్ట్ స్ట్రోక్స్ అనేది ఇన్సిడెన్స్ పెరిగింది, అందులో డౌట్ ఏం లేదు. బికాస్ మేము కేరళ నా డేటా చూస్తే కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 30% ఆర్ లెస్ దెన్ 50 years అండి, 40-50 years. 30% ఆఫ్ పేషెంట్స్ విచ్ we do interventions are less than 50 years. సో అంటే యంగ్ ఏజ్ లో హార్ట్ స్ట్రోక్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది, అందులో అయితే డౌట్ లేదు. లాస్ట్ 1 month లో అయితే 15 to 20 years ఉన్న పిల్లలు కూడా చాలా మంది. యా, బట్ ఎందుకు అవుతుంది అనేది అనలైజ్ చేయాలి మనం, రైట్? సి, అట్లీస్ట్ నేను చూసిన పేషెంట్స్ లో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. 90% ఆఫ్ పేషెంట్స్ లో, రైట్, దెర్ విల్ బి సమ్ రీజన్. ఓకే, ఐదర్ దే ఆర్ స్మోకర్స్ ఆర్ సమ్ డ్రగ్ అబ్యూజ్ ఉంటుంది. డ్రగ్స్ కూడా హైదరాబాద్ లో బయటికి రావట్లేదు. యా, సో ఇప్పుడు నీకు లెట్స్ సే all these VIPs or cinema stars or movie stars who ever died, ఈ హ్యాబిట్స్ ఉన్నా కదా అవన్నీ మనకి బయటికి రావు రీజన్స్ లాగా. ఓన్లీ థింగ్ వాట్ కమ్స్ అవుట్ ఈస్ యంగ్ హార్ట్ స్ట్రోక్, ఈ డైడ్. బట్ వాట్ ఈస్ ద రీజన్? సో రీజన్స్ మనకి 90% ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. ఓన్లీ 10% ఆఫ్ ఇండివిజువల్స్ లో వాళ్ళకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే దోస్ ఆర్ రియల్లీ అన్ఫార్చునేట్ పీపుల్. వంశపారంపర్యంగా వచ్చే ఉంటాయి. అది ఓన్లీ 10%, హార్డ్లీ 10 to 20%. అంటే దే ఆర్ బేసికలీ దే ఆర్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. బట్ ఐ థింక్ 80% ఆర్ మేడ్ బై పీపుల్, బై దేర్ హ్యాబిట్స్. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా మీరు తీసుకున్నట్టయితే, అంటే మన డైటరీ హ్యాబిట్స్ కానీ, మన ఓవరాల్గా స్ట్రెస్ లెవెల్స్ ఇన్ ప్రొఫెషన్ కానీ, అంటే అంబిషన్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్, రైట్? సో పూర్ డైట్ హ్యాబిట్స్, పూర్ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్, అండ్ హై అంబిషన్స్, హై యాంగ్జైటీ, ఆబ్వియస్లీ this is a good substrate for heart strokes అండి. సో ఆ ఏజ్ ఫర్ హార్ట్ స్ట్రోక్స్ అనేది తగ్గుతుంది, అందులో ఏం డౌట్ లేదు. అది అండ్ బై జెనెటిక్స్ అంటే మనకి ఇండియన్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ స్ట్రోక్స్ అండి. సెకండ్, మన బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉంటే హార్ట్ బ్లడ్ వెజల్ సైజ్ ఇస్ స్మాలర్ దెన్ వెస్టర్న్ పాపులేషన్. సో ఓవరాల్ గా అంటే వీ హ్యావ్ సమ్ సబ్స్ట్రేట్, అనటామికల్ సబ్స్ట్రేట్ ఉంది, దానికి మనం ఇవన్నీ యాడ్ చేసాము. మన డైట్, నో ఎక్సర్సైజ్, అండ్ హై స్ట్రెస్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కూడా కాజ్ అవుతాయి. yes, స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ రీజన్. మనకి ఎన్ని హార్ట్ స్ట్రోక్స్ లో చూస్తే స్మోకింగ్ అనేది కామనెస్ట్ రీజన్. We see almost in 60-70% of patients. My youngest heart stroke patient, 18 years and I think or intermediate, and that fellow was smoking. Okay, so smoking is the most common reason for heart stroke. And next reason what we are seeing now is drug abuse and also
మీకు జిమ్స్ ఈ మధ్యలో ఈ జిమ్మింగ్ ఎక్కువ చేయడం, ఫాస్ట్ గా మజిల్స్ గ్రో చేయాలని ప్రోటీన్ పౌడర్స్ పిల్లలు వాడుతున్నారు కదా ఇప్పుడు టీనేజ్ పిల్లలు, అవి ఏమైనా డేంజరస్ అంటే ప్రోటీన్ పౌడర్స్ అంటే ఇట్స్ డిఫికల్ట్ టు జనరేట్ డేటా దాని మీద. డేంజరస్ కాదనేది మనం ఎప్పుడు చెప్పగలం? ఓకే, ఒక 100 మందిని అలా రోజు ప్రోటీన్ పౌడర్స్ ఇచ్చి ఇంకో 100 మందికి ఇవ్వకుండా వాళ్ళిద్దరిని అంటే కంట్రోల్ కోహార్ట్ మనం ఆ స్టడీలా చేస్తే తెలుస్తుందండి. అలాంటి స్టడీస్ ఎన్ని జరుగుతున్నాయి ఫుడ్ ఐటమ్స్ మీద? జరగట్లేదు. ఇట్స్ డిఫికల్ట్ ఆల్సో. నువ్వు ఆ రేంజ్ లో స్టడీస్ చేసి డేటా ప్రొడ్యూస్ చేయాలంటే దానికే చాలా మనీ అవసరం పడుతుంది. సో అలాంటి స్టడీస్ ఏం అవ్వట్లేదు. అన్ని అంటే ఎవ్రీవన్ ఇస్ ఫుడ్ ఇండస్ట్రీలో క్విక్ గా తీసుకొస్తున్నారు అండ్ దాని ఇంపాక్ట్ ఏంటి అనేది నో వన్ నోస్. సో వాట్ ఈస్ గుడ్ ఈస్ ఎనీథింగ్ విచ్ కేమ్ ఫ్రమ్ నేచర్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండి. అండ్ when you consume it in moderation, that is good. Okay, so that's the only thing anybody can tell. సో ఇప్పుడు ఈ జిమ్స్ లో మెయిన్ మీకు ఆ మజిల్స్ పెంచడానికి ఈవెన్ పీపుల్ ఆర్ టేకింగ్ హార్మోన్స్, ఆండ్రోజన్ ఇంజెక్షన్స్, ఇవన్నీ. నో వన్ నోస్ హౌ దట్ ఇంపాక్ట్ బాడీ. సో అండ్ ఆబ్వియస్లీ ఐ థింక్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అందులో డౌట్ లేదు. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు అంటారు బాడీలో, ఆండ్రోజన్ స్టెరాయిడ్స్ దట్ కాజెస్ మజిల్ గ్రోత్. ఇంకొకటి ఇప్పుడు ఈ వాట్సాప్ లో వచ్చాక వీడియో సర్క్యులేట్ అయిన జిమ్ చేస్తున్నప్పుడు, షటిల్ ఆడుతున్నప్పుడు, డాన్స్ అవన్నీ చూస్తుంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళే పోతున్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు అన్న ఒక పర్సెప్షన్ ఇప్పుడు పీపుల్లో బాగా వచ్చింది. అమ్మో ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఇలా అయిపోతున్నారంట, ఆ హీరో ఎవరో ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి ఇలా అయిపోయాడంట. ఇందాక అదే చేస్తున్నాను నేను. పార్ట్లీ ఐఎమ్ ఆన్సరింగ్ దాట్ ఓన్లీ. సో లెట్స్ సే టేక్ హీరోస్ ఆర్ they have to show all muscles and all. You don't know how they are achieving it. It's not just by food. It's not just by exercise. It could be there could be some unnatural means. We don't know. We don't know about it, but it is very much there. Then I heard from one of our consultant who also goes to some gym. Tanu mentioned chesadu, even gym trainers are trained to inject this androgen hormones for muscle growth. So these are all unnatural methods, So obviously వాటికి ఇంపాక్ట్ ఉంటుంది. సో అండ్ సెకండ్ థింగ్ వస్తే ఎప్పుడైనా ఇప్పుడు మనకి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళు ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా ఇనిషియేట్ చేసి చేయాలి అని అనుకున్నప్పుడు అంటే బిఫోర్ దే స్టార్ట్ ఒకసారి కంప్లీట్గా కార్డియాక్ చెకప్ చేసుకోవడం అనేది బెటర్. మీరు ఆ కార్డియాక్ చెకప్ చేసుకుంటే రైట్, if everything is fine, then you can start your physical activity. Most of these at least some of these deaths అంటే మీరు అన్నవి వాళ్ళకి ఫిజికల్ యాక్టివ్ అంటే ఒక చెకప్ అనేది చేయకుండా నువ్వు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు అవ్వచ్చు. ఆల్రెడీ వాళ్ళకి కొన్ని బ్లాక్స్ ఉండింటాయి, అవి రికగ్నైజ్ అయ్యిండవు. అండ్ వెన్ యూ స్టార్టెడ్ ఫిజికల్ యాక్టివిటీ రైట్, heart stroke ki any physical stress, any mental stress can precipitate heart stroke. బట్ అది లోపల సబ్స్ట్రేట్ లేకుండా అవ్వదు. ఆల్రెడీ వాళ్ళకి ఒక సబ్స్ట్రేట్ ఉండి ఉంటుంది, అది ట్రిగ్గర్ అవుతుంది ఆ టైంలో. సో అట్లా అని మనం దీనివల్ల అవుతుందని చెప్పేదానికి లేదు. అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ షోన్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ ఇన్సిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అది ఇట్ ఈస్ క్లియర్లీ షోన్. సో దాని గురించి అసలు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి జనరల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 1 minute, 5 minutes, 10 minutes అన్నది చాలా అంటే ఎంత క్రూషియల్, అది ఎంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తారు అన్నది. కానీ ఇప్పుడు ఏది చూస్తున్నా ఇమీడియట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాళ్ళు కొలాప్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది తప్ప అసలు టైం కూడా ఇస్తున్నట్టు కనిపించట్లేదండి ఈవెన్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా. జనరల్ గా మీకు హార్ట్ స్ట్రోక్ లో 30% ఆఫ్ పేషెంట్స్ కెన్ డై సడన్లీ. 30%. ఓకే, అంటే నీకు హాస్పిటల్ రీచ్ అవ్వకముందే వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అనేది అవ్వచ్చు. సో అది ఏంటంటే హార్ట్ స్ట్రోక్ అనేది ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీని క్రియేట్, ఎలక్ట్రికల్ స్టామ్ క్రియేట్ చేస్తాయి హార్ట్లో. సో హార్ట్ అరెస్ట్ అయిపోయి స్టాండ్ స్టిల్ అయిపోతుంది, ఇట్ స్టాప్స్ పంపింగ్ అనే విఎఫ్ అని అంటాం. సో అలా ఫిబ్రిలేషన్ వస్తే దే విల్ గెట్ అరెస్టెడ్ అండి. అండ్ 30% ఆఫ్ పీపుల్ విల్ ల్యాండ్ ఇన్ ఫిబ్రిలేషన్. సో అది అయినప్పుడు ఏంటి అని అంటే మనకి ఇమ్మీడియట్ గా ఎవరైనా ఆన్ లుక్ అక్కడ వాళ్ళకి ఏఈడి అని ఉంటుందండి, ఆటోమేటెడ్
ఎలక్ట్రిక్ డిఫిబ్రిలేటర్. ఓకే, సో ఆ ఏఈడి అనేది అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఆ ఏఈడి కనెక్ట్ చేసి రైట్ అండ్ ఇమీడియట్గా సిపిఆర్ ఏదైనా చేయగలిగితే దే విల్ కమ్ అవుట్. అట్లీస్ట్ ఫ్యూ కేసెస్ వీ కెన్ బ్రింగ్ దెమ్ అవుట్ అండి. సో మన దగ్గర ఏంటంటే ఇంకా మన ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో అక్కడక్కడ ఉంటాయి ఏఈడీస్, మనకి కమ్యూనిటీస్లో ఆఫీస్ స్పేస్లో ఇంకా స్టిల్ అంటే ఆ కాన్సెప్ట్ దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇంకా రాలా. అలా మనకి అన్ని చోట్ల ఈ ఏఈడీస్ అవైలబుల్గా పెట్టి ట్రైన్ చేసినట్లయితే అంటే ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ అనేది ఉంటే, సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అందులో మనకు ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ అందరికీ ఇవ్వాలి. ఏది సెక్యూరిటీ నుంచి సమ్ మేనేజర్ లెవెల్ వరకు ఎవ్రీవన్ షుడ్ గెట్ ట్రైన్డ్. దర్ సింపుల్ టెక్నిక్స్ అవన్నీ ఇవ్వగలిగితే ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు దిస్ గై విల్ రెస్పాండ్, దిస్ ఫస్ట్ రెస్పాండర్ విల్ రెస్పాండ్ అండ్ అది కనెక్ట్ చేసి ఇమ్మీడియట్గా మనం రివైవ్ చేయగలిగితే అంటే హార్ట్ యాక్టివిటీ విల్ కమ్ బ్యాక్ and we can transport them to hospital and we can do rest of the thing. CPR చేస్తే చాలా అంటే AED లేకుండా CPR చేసినా వేస్ట్ అంటారా? See, CPR అనేది ఏంటి అంటే CPR చేస్తున్నప్పుడు you are basically maintaining flow. అంటే you are compressing heart to maintain flow to the brain. So that brain death అవ్వకుండా ఉంటుంది, ఆ మిగతా ఆర్గాన్స్ కూడా పర్ఫ్యూషన్ ఉంటుంది. బట్ అదే మీరు ఏఈడి పెట్టి దాన్ని రివర్ట్ చేస్తే ఆటోమేటిక్గా హార్ట్ విల్ స్టార్ట్ పంపింగ్. నో, సో రెండు ప్యారల్గా జరగాల. సో అలా కొలాప్స్ అయినప్పుడు ఇమ్మీడియట్గా సమ్వన్ హ్యాస్ టు ఇనిషియేట్ సిపిఆర్ అండ్ అనదర్ గై హ్యాస్ టు బ్రింగ్ అన్ ఏఈడి అండ్ కనెక్ట్ అండ్ గివ్ ఎ షాక్. అన్ని ప్యారల్గా జరగాలండి ఆ టైంలో. బికాస్ నీకు హార్డ్లీ బ్రెయిన్కి ఇర్రివర్సిబుల్ టైం అనేది 5 to 6 minutes. 5 to 6 minutes మీకు బ్రెయిన్ ఫ్లో లేదని అంటే బ్రెయిన్ డెత్. అది నువ్వు ఆ తర్వాత మనం హార్ట్ సర్జరీ చేసి హార్ట్ రికవర్ అయినా కూడా పర్సన్ ఈస్ వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక సిపిఆర్ నేర్చుకోవడం కూడా ఫస్ట్ రెస్పాండర్ కోర్స్ అనేది నేర్చుకుంటే బెటర్. అలాంటివి ఉన్నాయండి బయట. We are conducting, our emergency department is conducting. Recently మేము కమ్యూనిటీలో కూడా చేసాం. బట్ ఇక్కడ అంటే ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్. పీపుల్ అవేర్నెస్ అనేది పెరగాలి. వాళ్ళకి ఏంటంటే నేను నేర్చుకున్నాను, అది ఎవరికి ఉపయోగపడుతుంది, నాకైతే ఉపయోగపడదు, పక్కోడికి ఉపయోగపడుతుంది. సో ఆ సెన్స్ అనేది ఉండాలండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే నాకేం ఉపయోగం అని ఆలోచిస్తారు. బట్ ఇది నీకు ఉపయోగపడదు, నీకు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు నువ్వు మోటివేట్ అయ్యి నువ్వు నేర్చుకున్నప్పుడు నీ పక్కన ఉండే వాళ్ళు కూడా నేర్చుకున్నప్పుడు నీకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి మనకి ఇప్పుడు చెస్ట్ లో డిస్కంఫర్ట్ అనిపించింది అనుకోండి, చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ చేయించుకుంటారు. ఈసీజీ నార్మల్ వచ్చింది అనుకోండి, ఓకే హార్ట్ ఈస్ ఫైన్ అనుకుని వచ్చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెస్ట్ పెయిన్ అనేది అంటే ఈవెన్ టుడే చెస్ట్ పెయిన్ అనేది హార్ట్కి సంబంధించిందా కాదా అనే డెసిషన్, ఆ పెయిన్ నేచర్ని, ఆ పెయిన్ లొకేషను, దాని డిస్ట్రిబ్యూషను, దాని రేడియేషను, అంటే మొత్తం ఆ పెయిన్ ఫీచర్స్ని బట్టే డిసైడ్ చేస్తాం. కాదు. సో స్టిల్ పెయిన్ ఫీచర్స్ని బట్టి, క్లినికల్ ఫీచర్స్ని బట్టే అది హార్ట్ రిలేటెడా కాదా అనేది ఒక కంక్లూజన్కి వస్తాం. అంటే దాంట్లో 3 types. అంటే హై లైక్లీహుడ్ ఇది హార్ట్దే, లో లైక్లీహుడ్ అంటే మోస్ట్ లైక్లీ కాదు అని. కొందరు పేషెంట్లో ఇంటర్మీడియట్ లైక్లీహుడ్ అనుకుంటాం, పాసిబిలిటీ. ఓకే, ఈ నెక్స్ట్ స్టేజ్లో అంటే మనకి ఈసీజీ అనేది అది డిఫరెన్షియేట్ చేయడానికి, అంటే ఆ పెయిన్ ఏ రకమైన హార్ట్ ప్రాబ్లము అనేది డిఫరెన్షియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈసీజీ హార్ట్ అటాక్లో కూడా ఓన్లీ 50% పీపుల్లోనే ఈసీజీ చేంజెస్ ఉంటాయి. 50%లో ఈసీజీ చేంజెస్ ఉంది. అందుకనే స్టిల్ మెడికల్ గైడ్ లైన్స్లో పెయిన్ డిస్క్రిప్షన్ని బట్టే మనం ఇది హార్ట్ స్ట్రోకా కాదా అనేది ఫస్ట్ కంక్లూజన్కి వస్తాం. తర్వాత ఈసీజీని వాడి ఈసీజీలో చేంజెస్ని బట్టి ఇది ఏ రకమైన హార్ట్ స్ట్రోక్ అని క్లాసిఫై చేస్తాం. ఓకే, కొందరు పేషెంట్స్లో ఇంటర్మీడియట్ అన్నాను కదా ఇందాక,
వాళ్ళలో మనకి ఈసీజీ చేంజెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా నీకు హై ప్రాబబుల్ కేసులోకి వెళ్ళిపోతారు. సో అంటే హై ప్రాబబిలిటీ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ అని. సో అంతేగాని ఈసీజీ నార్మల్ ఉంటే నార్మల్, ఈసీజీ అబ్నార్మల్ ఉంటే అబ్నార్మల్ కాదు. ఈసీజీ ఓన్లీ 50% పీపుల్లోనే చేంజెస్ కనిపిస్తాయి. 50% ఆఫ్ హార్ట్ స్ట్రోక్లో ఈసీజీ కెన్ బి నార్మల్. ఇప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్కి మనం ఈ చెస్ట్ పెయిన్కి అసలు డిఫరెన్సియేషన్ ఎలా చేసుకోగలమంటారు? సో అంటే ఏది 100% కాదండి. సో మెనీ టైమ్స్ అంటే హార్ట్ స్ట్రోక్స్ వీళ్ళకి ఈ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్తో రావచ్చు. అంటే గ్యాస్ట్రిక్ జనరల్గా మనకి ఏంటంటే గ్యాస్ట్రిక్ హార్ట్ స్ట్రోక్ డిఫరెన్షియేషన్ ఏంటంటే జనరలీ హార్ట్ పెయిన్ ఈస్ లైక్ సెంట్రల్ ఇన్ ద చెస్ట్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్. గ్రిప్పింగ్ సెన్సేషన్ ఉంటుంది ఆర్ హెవీనెస్, అండ్ అది రేడియేట్ అవ్వచ్చు షోల్డర్కి, లెఫ్ట్ హ్యాండ్కి, జాకి, అండ్ దాంతోపాటు స్వెట్టింగ్ రావడము, వామిటింగ్ రావడము ఇలా ఉంటుంది. అండ్ యూజువల్గా పెయిన్ మోర్ దెన్ 10 to 20 minutes ఉంటుంది. అలా ఉంటే జనరల్గా దాన్ని ఆల్మోస్ట్ హార్ట్ స్ట్రోక్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎవరికైనా పెయిన్ వచ్చి పెయిన్తో పాటు స్వెట్టింగ్స్ అనేది వచ్చిందంటే ఇంకా అది అన్లెస్ రూల్డ్ అవుట్ అది హార్ట్ స్ట్రోకే అండి. చెస్ట్ పెయిన్ విత్ స్వెట్టింగ్స్ ఉందంటే అది అన్లెస్ రూల్డ్ అవుట్ ఇట్స్ అ హార్ట్ స్ట్రోక్. గ్యాస్ట్రిక్ పెయిన్ ఎలా ఉంటుందంటే జనరల్లీ ఇట్ ఈస్ ఎపిగ్యాస్ట్రిక్, అంటే నీకు ఈ కింద ఈ భాగంలో ఉంటుంది. మోస్ట్లీ ఇట్ ఈస్ బర్నింగ్ కైండ్ ఆఫ్ పెయిన్. అది ఇది హార్ట్ది ఏంటంటే హెవీనెస్ లాగా కానీ స్క్వీజింగ్ సెన్సేషన్ కానీ ఉంటుంది. ఇది జనరలీ బర్నింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్. అండ్ జనరలీ అది అంటే ఈ స్వెట్టింగ్స్ ఇవన్నీ ఏమి ఉండవు, బట్ వామిటింగ్స్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ గ్యాస్ట్రిక్ పెయిన్. సో అండ్ రేడియేషన్ ఇవన్నీ ఏమి ఉండవండి, జాక్ రేడియేట్ అవ్వడం అలాంటివి ఉండవు. బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ రేడియేట్ అప్, దట్ ఈస్ హార్ట్ బర్న్ అంటాం, అంటే రిఫ్లెక్స్ లాగా వస్తుంది. సో దాన్ని హార్ట్ బర్న్ అంటాం. సో అంటే దిస్ ఇస్ అండ్ ఫుడ్ రిలేషన్. నీకు గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది దెర్ ఇస్ సమ్ రిలేషన్ టు ఫుడ్. సమ్ టైమ్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు అది అగ్రవేట్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు రావచ్చు, బేస్డ్ ఆన్ డిఫరెంట్. జనరల్గా ఉండదండి, జనరల్గా ఉండదు. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్. కానీ ఈవెన్ అంటే వీ హ్యావ్ సీన్ కొంత పేషెంట్స్లో సేమ్ గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా ఉంటుంది అది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫైనలీ హార్ట్ స్ట్రోక్ డయాగ్నోస్ చేసినవి కూడా ఉన్నాయండి. అండ్ దెర్ ఆర్ పేషెంట్స్ వేర్ అది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకొని ఎండోస్కోప్లు ఇవన్నీ కూడా చేసుకున్న వాళ్ళు కూడా అంటే అయిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఫైనలీ దట్ ఈస్ ఏ హార్ట్ స్ట్రోక్. సో 100% మనం క్లినికల్గా వీటిని ఇది 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 అని చెప్పలేము. సో దెర్ ఆర్ ఓవర్లాపింగ్ కేసెస్ ఉంటాయి. సో అండ్ ఎనీథింగ్ ఎనీ పెయిన్ ఫస్ట్ టైం ఇన్ లైఫ్ అంటే థరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఎవాల్యుయేట్ చేయాల్సిందే. ఇంకోటి హోమోసిస్టిన్ లెవెల్స్, ట్రోపోనిన్ టీ లెవెల్స్ కూడా హార్ట్ అటాక్ ఉందా లేదా అన్నది మనకి. హోమోసిస్టిన్ ఈస్ డిఫరెంట్. ట్రోపోనిన్ అనేది అదే ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఈసీజీ అని, ఇది కూడా సేమ్ అండి ట్రోపోనిన్ కూడా. సో ట్రోపోనిన్ ఎలివేట్ అయింది అని అంటే సో దట్ ఆల్సో కన్ఫర్మ్స్ ఇట్ ఈస్ ఎ హార్ట్ స్ట్రోక్. సెకండ్, ఇట్ ఈస్ హై రిస్క్ హార్ట్ స్ట్రోక్. ఓకే, ట్రోపోనిన్ ఎలివేట్ అవ్వలేదు అనుకోండి, దట్ వోంట్ రూల్ అవుట్ హార్ట్ స్ట్రోక్. స్టిల్ నీ క్లినికల్ డెసిషన్ ఏంటో అదే, అంటే హార్ట్ స్ట్రోకే, బట్ ట్రోపోనిన్ ఎలివేట్ అవ్వలేదంటే ఇట్ ఈస్ ఎ లో రిస్క్ హార్ట్ స్ట్రోక్, అంటే అన్స్టేబుల్ యాంజినా అని అంటాం. సో ట్రోపోనిన్ అనేది బేసికలీ అది హార్ట్ మసిల్లో ఉంటుంది. అది బాడీలో బ్లడ్లో ఎలివేట్ అయిందంటే మసిల్ ఇంజురీ అయిందని అర్థం అంతే. ఓకే, సో అది ఇంజురీ అయిందంటే అట్స్ హై రిస్క్ హార్ట్ స్ట్రోక్. అవ్వలేదు అని అంటే లో రిస్క్ హార్ట్ స్ట్రోక్. అది ఓన్లీ మనకి హార్ట్ స్ట్రోక్ని క్లాసిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. హార్ట్ స్ట్రోక్ అవును కాదు అని చెప్పడానికి కాదు. హోమోసిస్టిన్ అనేది ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. హోమోసిస్టిన్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ యంగ్ ఏజ్లో, మీరు ఇందాక అడిగారు కదా యంగ్ ఏజ్లో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని, హోమోసిస్టిన్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. హైపర్ హోమోసిస్టీమియా అది ఉండే వాళ్ళకి యంగ్ ఏజ్లో హార్ట్ స్ట్రోక్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అంతేగాని హార్ట్ స్ట్రోక్ సమయంలో దాన్ని మనం ఉపయోగించాం. యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు రీజన్ ఏంటి అని కనుక్కునే క్రమంలో మనం హోమోసిస్టిన్ లెవెల్స్ మెజర్ చేస్తాం అంతే తప్ప వాటిని బేసిస్ గా తీసుకొని అయితే అది కన్సిడర్ చేయాలి.
ఇంకొకటి ఇప్పుడు రకరకాల డైట్లు వచ్చాయి కదండి, కీటో డైట్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కానీ, వీటికి ఏమన్నా అసలు అంటే గుడ్ బ్యాడ్ ఫర్ ద హార్ట్ అని చెప్పాలంటే ఎలా? I can only say one thing అండి, ఫాస్టింగ్ మీద. ఫాస్టింగ్ అనేది there are Japanese studies and మన ఇది సమ్ మంత్లో మన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఫాస్టింగ్ మీద, వాటి మీద కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయండి. సో ఫాస్టింగ్ అనేది అంటే 24 hours ఫాస్టింగ్, 18 hours ఫాస్టింగ్, సో దట్ డెఫినెట్లీ హెల్ప్స్. ఎందుకంటే సో లెట్స్ సే నువ్వు వీక్లీ 1 day ఫాస్టింగ్ అనేది, నువ్వు మిగతా రోజులు ఎక్సెస్గా తిన్నా దట్ 1 day is going to save. You are giving rest to your entire gastrointestinal system and the hormones, pancreas, liver, everything is at rest, right? So that's a time for them to recoup. Okay. So and studies kuda చూయించింది, Japanese studies లో వీటన్నిటిలో fasting reduces incidence of diseases, most importantly malignancies ఇవన్నీ. ఆ ఫాస్టింగ్ టైంలో బాడీ మనకి ఆల్రెడీ డైయింగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఇట్ యూజెస్ యాజ్ ఫుడ్. ఓకే, సో దట్ మీన్స్ ఆ డైయింగ్ సెల్స్ ఆర్ యూస్డ్. ఆ డైయింగ్ సెల్స్ యూజ్ అవ్వకపోతే స్లోలీ దే మే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మెలిగ్నెన్సీ సమ్ టైమ్ లేటర్. సో దాని ఆ ప్రాసెస్ని యూజింగ్ ఆఫ్ డైయింగ్ సెల్స్ అపోప్టోసిస్ అని అంటాం. సో అది ఎన్హాన్స్ అవుతుంది ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు. సో ఫాస్టింగ్ ఈజ్ డెఫినెట్లీ అంటే ఎఫెక్టివ్ అండి, అందులో ఏం డౌట్ లేదు. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్, ఐ హ్యావ్ మై ఓన్ డేటా. మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఓవరాల్ మన గ్లూకోజ్ లెవెల్స్ విల్ కమ్ డౌన్, your HbA1c, everything will come down. So that is useful. And coming to keto diet and high protein diet, all this stuff, there is some data, but I don't say they are 100% effective అని మాత్రం చెప్పలేము. See again, ఈ ఫుడ్లో కాన్సెప్ట్స్ అనండి చేంజ్ అవుతూనే ఉంటాయండి. మీరు చూడండి, ఈ ఒకప్పుడు అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ అని వచ్చాయి, రైట్? నౌ పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు కన్వెన్షనల్ మెథడ్స్లో ఆయిల్స్ చేసి యూస్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్ టు టెల్. ఎందుకు అంటే మనకి లార్జ్ స్కేల్ స్టడీస్ అన్నీ దీని మీద లేవు. సో నువ్వు ఒక లార్జ్ స్కేల్ స్టడీస్ అంటే ఎక్కువ మంది మీద ఎక్కువ రోజులు ఫాలోఅప్లో చేసి వాళ్ళ వాల్యూస్ ఏమైనాయి అని చూస్తే తప్ప సైంటిఫిక్గా మనం చెప్పలేము. సో దట్స్ అ డిఫికల్ట్ థింగ్. సో కొలెస్ట్రాల్ ఎంత రోల్ ప్లే చేస్తుందండి హార్ట్ అటాక్స్ రావడంలో? ఇవన్నీ కన్సిస్టెంట్గా ప్రూవెన్ అండి. LDL ఎక్కువగా ఉంటే హార్ట్ స్ట్రోక్ ఛాన్సెస్ ఆర్ స్లైట్లీ హై. HDL అనేది ఎక్కువ ఉంటే యువర్ హార్ట్ స్ట్రోక్ ఛాన్సెస్ ఆర్ స్లైట్లీ లెస్. And these are all consistently proven in studies అండి. సో అందుకే మనం LDL అనేది హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి విల్ రెడ్యూస్ ఇట్ లెస్ దెన్ 100 or 70. HDLని పెంచేదానికి మన దగ్గర పెద్ద మెథడ్స్ ఏం లేవు, బట్ LDL we can. Exercise main. Yeah, if you do regular exercise, HDL will increase. సో LDLని మనం మెడికేషన్ వాడి తగ్గించవచ్చు. స్టాటిన్స్ అని ఉంటాయి, we can start and reduce it. ఇంకొకటి కరోనా వచ్చి తగ్గాక బ్లడ్ క్లాట్ ఇది ఉందని చెప్పి ఎకోస్పిరిన్ కంటిన్యూస్గా వాడుతున్నారండి పీపుల్. అది ఎంతవరకు వాడచ్చు అంటారండి? ఫర్ కరోనా వి డోంట్, అంటే లాంగ్ టర్మ్ ఎకోస్పిరిన్ అనేది వి డోంట్ సజెస్ట్ అండి. సి ఎకోస్పిరిన్ లాంగ్ టర్మ్లో ఎప్పుడు ఇస్తామంటే ఒకసారి అంటే 2 ఇండికేషన్స్ ఉంటాయి. ఒకటి సెకండరీ ప్రివెన్షన్ అంటాం, అంటే ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసే దానికోసం విల్ గివ్ ఇట్ కంటిన్యూస్లీ. దట్ ఈస్ సెకండరీ ప్రివెన్షన్. అండ్ నెక్స్ట్ ఈజ్ ప్రైమరీ ప్రివెన్షన్. మెయిన్గా ఈ డయాబెటీస్. డయాబెటీస్ అనేది ఒకసారి డయాగ్నోస్ అయితే డయాబెటీస్ని ఆల్మోస్ట్ అది హార్ట్ డిసీజ్ ఈక్వలెంట్లా కన్సిడర్ చేస్తామండి. సో డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వాళ్ళకి కూడా ప్రివెంటివ్ యాంటీప్లేట్లెట్ ఇస్తాం, అంటే ముందే వాళ్ళకి ప్రైమరీ ప్రివెన్షన్ లాగా. జనరలీ కంటిన్యూ చేయమంటాం. ఇంకొకటి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ అని, వాళ్ళకి సిమ్టమ్స్ లేకుండా హార్ట్ అటాక్ వస్తుంది అంటారు, అది నిజమేనా అండి? నాట్ ఫర్ ఆల్. అంటే మీకు లైఫ్ టైంలో డయాబెటీస్ అస్సలు కంట్రోల్లో లేకుండా వాళ్ళకి న్యూరోపతి అంటే నర్వ్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి,
పెయిన్ సెన్సేషన్ ఇస్ క్యారీడ్ బై నర్వ్స్. వాళ్ళకి నర్వ్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయాయి, న్యూరోపతి వచ్చింది అనుకోండి, పెయిన్ సెన్సేషన్ రాదు, బట్ బ్రీదింగ్ డిఫికల్టీ వస్తుంది. సో అలా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండి జనరల్గా ఎల్డర్లీ వాళ్ళలో ఉంటుంది అది. సో ఎల్డర్లీ అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్లో పెయిన్ లేకుండా సైలెంట్ స్ట్రోక్స్ అనేది రావచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఆస్పిరిన్ ఒకటి క్యారీ చేయండి ఎవ్రీడే, ఎప్పుడైనా మీకు అలాగా కొంచెం చెస్ట్ పెయిన్ అనిపించినప్పుడు నాలుగు కింద పెట్టుకోండి అని చెప్తున్నారు, అది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చండి? అది no one can prevent death అండి, no one can predict death. I don't know, see, సేవ్ చేస్తుంది అంటారా పోనీ ఆస్పిరిన్ టాబ్లెట్ అన్నది? డూ యూ థింక్ దట్ ఇట్ విల్ సేవ్? I don't know. సో బట్ మనకి అంటే ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి సో అంటే ఎర్లీగా ఇవ్వగలిగితే హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత, ఇఫ్ ఇట్ ఈస్ హార్ట్ స్ట్రోక్, బ్లడ్ థిన్నర్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ హార్ట్ స్ట్రోక్, it is useful, right? And I do see, sometimes recently I have seen one patient, so he had a pain, okay, and atanki all blood thinners ichestunnaru outside, and by the time he came to my emergency kochepatiki, he had complete blood vomitings, okay. So basically ఆయన pain ki reason entante there is some అల్సరేషన్ ఇన్ ద స్టొమక్, ఓకే, అండ్ దానికి మన బ్లడ్ థిన్నర్స్ ఇవ్వగానే ఏమవుతుంది, బ్లడ్ కూడా క్లాట్ అవ్వదు. ఈ స్టార్టెడ్ వామిటింగ్ బ్లడ్ అండ్ సబ్సిక్వెంట్లీ we lost the patient, later on. So it's a double-edged weapon, నువ్వు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని నువ్వు ఆస్పిరిన్ వేసుకుంటే అది అల్సర్ అనుకోండి, so you are creating a different problem. Okay, if it is a heart stroke, yeah, it may save you, but how to differentiate whether it is ulcer or heart stroke? Danki malli some specialist has to see and analyze symptoms, and then only anta time lenappudu edaina avvochu, okay, right? It can be a killer also, okay. So it's under blanket ga we can't give any statements in medicine law. This blanket statements is actually wrong. It can even kill also, ఇంకొకటి మన యాన్యువల్ హెల్త్ చెకప్స్ వెళ్తూ ఉంటాం కదండి, హార్ట్ సేఫ్ గా ఉంది అని మనం తెలుసుకోవాలంటే అసలు మీరు ఏ టెస్ట్లు ప్రిస్క్రైబ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఒకసారి? మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి అసలు ఎనీ హాస్పిటల్ కొన్ని రెగ్యులర్ ప్యాకేజెస్ ఉంటాయండి. సో కార్డియాక్ చెకప్ అని ఒకటి ఉంటుంది, విచ్ ఇంక్లూడ్స్ ఆల్ నాన్ ఇన్వాసివ్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అని దాంట్లో ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ కార్డియాక్, బేసిక్ ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం, అంటే మన బ్లడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ అండ్ బ్లడ్ షుగర్స్, దీస్ థింగ్స్ ఆర్ ఎనఫ్. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏదైనా ప్రివెన్షన్ మెజర్స్ ఏమైనా చేయాలా అనేది వీ కెన్ టేక్ ఎ డెసిషన్. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీకి వచ్చినప్పుడు మీరు లేటెస్ట్ మీరు ఎలా తెలుసుకుంటారంటే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టూల్స్ వచ్చినప్పుడు మీ దాంట్లో అడ్వాన్స్మెంట్స్ మీరు ఎలా తెలుసుకుంటారు? It's a good question. See, every doctor has to update himself and upgrade himself only. So, ఇప్పుడు డాక్టర్ అప్డేట్ అవ్వకుండా ఉంటే నష్టం ఎవరికి? పేషెంట్స్కి, రైట్? సో ఇప్పుడు ఆ డాక్టర్కి అప్గ్రేడ్స్ అనేది ఎలా చేయాలి అని అంటే, ఒకటి మన స్టాండర్డ్గా వచ్చేసి కాన్ఫరెన్సెస్ ఉంటాయి, మెడికల్ కాన్ఫరెన్సెస్. నెక్స్ట్ ఎవ్రీడే అప్డేట్స్ అనేది జర్నల్స్ అండి. సో ఈ జర్నల్స్ ఐ రీడ్ జర్నల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే అండి, వన్ ఆర్ ద అదర్ థింగ్. అండ్ ఐ రివ్యూ జర్నల్స్, ఐఎమ్ ఏ రివ్యూవర్ ఫర్ జర్నల్స్, అండ్ ఐ myself write articles for journals, all medical journals, scientific journals. So మీరు ఒక బుక్ కూడా రాసినట్టు? Yeah. So that is Decoding CTO, Complex Surgeries Mirror, that's my book. So, and this kind of activities అంటే keep you live, and దానివల్ల నేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్స్ విచ్ ఐ కండక్ట్, ట్రైనింగ్కి ఎవ్రీ మంత్ we train 15 cardiologists అని చెప్పాను కదా. ఈ 15 cardiologists మనం ట్రైన్ చేస్తున్నప్పుడు ఆ ట్రైనింగ్లో మాక్సిమం బెనిఫిట్ పొందేవాళ్ళు ఎవరంటే టీచర్ అండి. యూ టేక్ ఎనీ టీచింగ్ సెషన్, ద బెస్ట్ బెనిఫిట్ కమ్స్ టు టీచర్, because you keep learning. Okay.
వాళ్ళకి టీచ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి I'll keep learning. There are many things which open up for me. While learning, while discussing a case, suddenly some new idea comes. Okay, that new idea becomes a new technique in the next for my next passion. Yes, sir. So every program which I conduct, I am the best learner. And I keep telling, people around me, Dr. Damodaran, Dr. Sridharan, I'm trying to train them to take up, next level of interventions. I keep telling them, Dr. Loknath. Okay. So I keep telling them, see, every program which you do, I involve them. I'll make them to do at least 1 or 2 presentations in the entire program, because only when they do, they'll learn. So it's a process of evolution. ఈ evolution process లో నీకు teaching makes teacher evolve better than students may learn, may not learn. That's a different story, but teacher will definitely evolve. So that is the for me, I think that my book is the main reason. Okay. So why అంటే నేను ఈ interventions లో అంత evolve అవడానికి, because అది కోవిడ్ టైంలో కంప్లీట్ చేశానండి నా దట్స్ వాట్ నేను అడుగుతున్నప్పుడు అంత టైం మీకు ఎక్కడ ఉంది అని. కోవిడ్ టైంలో ఫస్ట్ సెకండ్ వేవ్ లాక్డౌన్స్ లో మై ఎంటైర్ టైం ఐ హావ్ స్పెండ్ ఐ థింక్ ఒక 30-40% హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద స్పెండ్ చేసామని, బికాస్ అప్పుడు మాకు కార్డియాలజీ పేషెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కోవిడ్. 30-40% ఏంటంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద, బికాస్ టు మోటివేట్ పీపుల్. అప్పుడు నర్సింగ్ ఆర్ జస్ట్ వాళ్ళు అసలు నోబడి వాంట్ టు వర్క్ ఇన్ హాస్పిటల్, రిజైన్ చేయడము. సో వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ అదో సగం టైం, మిగతా టైం అంతా నేను బుక్ మీద స్పెండ్ చేసేవాడిని. సో ఐ కంప్లీటెడ్ బుక్ ఇన్ దట్ టైం. అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ 13 years లో మీరు చేసిన కేసెస్. సో ఆ కేసెస్ అన్ని కంపైల్ చేసాం. కంపైల్ చేసి అంటే హౌ టు ప్లాన్ ఎ కేస్ స్టెప్ బై స్టెప్ అని I created a flow chart. Okay. అంటే ఆ బుక్ చదివేటప్పుడు అంటే కార్డియాలజిస్ట్ రీడింగ్ దట్ బుక్, he'll go into that methodology of flow chart. Once that comes, they can evolve themselves and but a methodology రావడానికి it takes minimum 7 to 8 years. So that my 8 years of effort is put in a nutshell. It's a guide to CTO అని చెప్పొచ్చు అండి. It's a guide to CTO. Okay. I mean, whoever wants to learn CTOs. Okay. So it's a guide. ఇప్పుడు హార్ట్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని అది ఇండియాలో స్టార్ట్ అయిందని ఇంకా అంతవరకు మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి, ఇండియాలో but overall numbers are less in India. బట్ నౌ మనకి ఈ ఎల్వాడ్ అనే డివైజెస్ వచ్చాయండి, ఎల్విఎస్ఎస్ డివైస్ అని. సో లాస్ట్ డేటా ఈ ఎల్వాడ్ డివైజెస్ 5 years డేటా, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ 5 years డేటా ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. ఎల్వాడ్ అనేది కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ హార్ట్ అనుకోండి. సో దాని డేటా ట్రాన్స్ప్లాంట్ డేటా ఆల్మోస్ట్ సేమ్ ఉందండి, 5 years సర్వైవల్. అంటే ప్రాబబ్లీ ఇన్ కమింగ్ ఫ్యూచర్ this LVAD becomes a major game changer. Artificial heart. నీకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే హార్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? So a heart availability is a major issue. You need to identify some brain death patient. With accidentally the brain death అయిన young patients, వాళ్ళ హార్ట్ తీసి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. That's the only way. So that is the main problem also. So నీకు ఇన్ టైంలో వాళ్ళని మనం అంటే ఐడెంటిఫై చేసి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళ హార్ట్ని ట్రాన్స్ప్లాంట్కి వైబుల్గా ఉండేటట్టు చేయడం అనేది దట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. సో దట్స్ వేర్ అంటే దిస్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఈస్ సఫరింగ్ ఇన్ ఎవ్రీవేర్. సో ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు దిస్ న్యూ data, new research would definitely change outcomes అనుకుంటున్నాం. అంటే ఈ LVAD outcomes almost equal కాబట్టి probably that may take up ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ become a game changer అవ్వచ్చు అంటారా మెడిసిన్ లో? ఖచ్చితంగా అవుతుంది. బట్ అంటే
as of now, how I see is artificial intelligence అనేది radiology department లో it will definitely it will become a game changer. Surgeries wise, robotic surgeries avani. Again, there there should be a human sitting on it. Okay. It won't replace human being. It will enhance capability of human being who is handling surgery. So complete గా surgeons ని అయితే replace చేయడం అనేది I don't think it happens, at least in as accuracy, of now. Accuracy That enhances human capability. Okay. Finesse ని enhance చేస్తుంది. But see, again, there is a learning curve. So everyone has to go through that learning curve. You want to use a robo, you have to go through that learning curve. Yes, yeah. There are clear incidences where patients were killed by robo. Okay. Yeah. So in UK it happened already. While doing the surgery. While doing surgery. Okay. So it is very important. The human has to control it, right? And the human has to be, go through that learning curve, how to use it. Yes, yes. If you don't go through that learning curve, then it can be a killer also, which is already, there are clear examples happened in UK. I think the cardiac surgeon was suspended and all that stuff also happened. So. ఇంకొకటి ఒక జనరిక్ క్వశ్చన్ అండి. ఓల్డెన్ డేస్లో ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డాక్టర్ అని ఉండేవాడు. ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి హాఫ్ ఆఫ్ ద డిసీజ్ తగ్గిపోయేది, అంటే ఇన్సూరెన్స్ అలా ఉండేది. కానీ ఇప్పుడు డాక్టర్స్కి పేషెంట్స్కి అంత ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే కనిపించట్లేదండి. ఒక 1 hour బయట వెయిట్ చేశాక డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక మాక్సిమం 2 to 5 minutes కన్నా ఎక్కువ ఒక పేషెంట్తో స్పెండ్ చేయలేకపోతున్నారు. మీ వాట్ ఎవర్ ద రీజన్ అది దాని వెనకాల ఉన్నది. కానీ ఆ డాక్టర్ని చూడగానే ఆ పేషెంట్ ఫేస్ లో హ్యాపీనెస్ అది అయితే ఇప్పుడు అంత లేదు. బట్ ప్రెసెంట్ సినారియోలో అనిపిస్తుంది. దాని గురించి No, it's all basically, doctor-patient relationship, right? See, ultimately you're talking about that. Yes. So, then దాంట్లోకి వెళ్ళే ముందు I'll take up human relationships. Sure. You talk about human relationships. There is a problem in even human relationships. Yes, I accept that. Okay. Obviously, the problem is also extended to doctor-patient relationship. మన human relationships కూడా healthy లేవు. So that extended to even doctor-patient relationship. But here, at least in my practice, I'll see every patient almost 1 hour only. 1 hour. My assistant doctor will see him for 30 to 45 minutes. Later again, I'll see him another 15 minutes because all the data is already entered. So 15 minutes slow, I can see and we can complete it. So this whole thing, again revolves around the system only. Let us say, if somebody is running a hospital, somewhere in periphery, okay, and they see, 100 patients per day, right? I see maximum 20 patients. I don't see beyond 20 patients, okay, because I cannot justify. And every patient who walks into my room, most complex problems, needs more complex surgeries. I cannot justify. So, but that is okay here because the kind of surgeries which I do, right? See, to make this entire system viable, right? I have an assistant, there is another research assistant, there are 2 PAs, to take care of patients, right? To make this entire system viable, right? And all this costing of surgery, so will make this entire system viable. Let's say somebody is running a nursing home in a periphery, okay? How to make his system viable with a low cost? Low cost. He can't make it viable without seeing 100 patients, right? If he has to make it viable, and if he sees like me, 20 patients చూసాడు అనుకోండి, he has to charge what he charges to 100 patients, Yes. right? But whether these 20 patients are ready to pay, what 100 patients pays, I don't know. That's a big question, So, part of the problem, 50% of the problem is in the system. Okay? Because our system is like that. Even yesterday, one patient came to me, okay, he's a friend of mine, right? A distant friend of mine, friend, okay? He came, I examined him, I suggested, you get a
health check done. He went out and spoke to front office. I'm doctor's friend, so please do it free of cost. I Okay. think it's not possible, right? Yes. You can expect services, you can expect empathy, right? But you can't expect a free service. That is a problem in the system. So, and that guy is affordable guy, and that's where he had a problem, and that is the reason he had an anxiety, chest pain, and came to me, Okay. right? So that narrow mindset of people should come out of that narrow mindset. Yeah, you may know the doctor, Yes. right? You can expect so he'll spend time, he'll show empathy, he'll show compassion, he'll treat all that stuff, but he has to run a clinic also, right? So that is where people has to change their mindset and follow things. So that comes only, you can maintain quality only by increasing cost. You can't maintain quality without increasing cost. So that's a problem in the system. And even if you look at government doctors, right? I think in their agreements or in their this thing, it will be there. Like he should see only 20 patients, Okay. but no Nobody government followed it. no government card doctor can say I'll see 20 patients and I'll stop. He can't say that. If he says that, what will happen? Yes. లాస్ట్ క్వశ్చన్ సార్, మీకు చాలా మంది క్రిటికల్ స్టేజ్లో హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ జాయిన్ అవుతారు. డాక్టర్స్ మ్యాక్సిమం 100% వాళ్ళు ఎఫర్ట్ పెడతారు, కానీ కొన్ని కేసెస్లో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ పేషెంట్ రిలేటివ్స్ అయితే ఉంది, బాగా క్లోజ్ పర్సన్స్ అయితే ఉంది, వాళ్ళు ఇంకా ఒక రకమైన అసహనానికి గురయ్యి డాక్టర్స్ మీదే తిరగబడి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి కొన్ని కేసెస్లో డాక్టర్ని కొట్టడం కూడా జరిగిందండి. అసలు దీని గురించి అసలు మీరు ఏమంటారు? Yeah, so I'll just divide this whole thing at it. What happens is there are problems on both sides, only. So I don't say problem is only on one side. Okati, problem with the doctor or problem with the system, and second is problem with patient attendance and their understanding, right? So typically, the problem with system ఏంటంటే most of the people are pocket paying, right? So death happened, right? But there is a hospital bill which they have to pay. Yes. That means it's a waste investment in their opinion, right? So already there is a death, but he has to pay some X bill, whatever is there in the hospital, which he considers waste investment, right? Then ఎందుకు pay చేయాలి? To pay చేయకూడదు అని అంటే create this kind of thing, and so that so it's largely a problem in the system lo manam ante insurance driven kaadu, and government programs covers only few kind of illnesses, not everything. So that is the reason major burden is on the patient's pocket. That is the main reason why all these things comes out into fore ante. So అది ఒకటి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే in few cases probably communication, right? Communication from doctor or communication from treating physicians. So ఆ communication అంటే మనం especially sick patients ని and we have to keep sitting with family and communicate periodically, and outcomes periodic communicate చేయలేకపోయిన దాని వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళు ఎక్కడ హ్యాంగ్ అవుతున్నారు వాళ్ళకి తెలియని దాని వల్ల. సో దట్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ అంటే వాట్ డాక్టర్ థింగ్స్ ఆర్ వాట్ పేషెంట్ ద సిచ్యువేషన్ ఆఫ్ పేషెంట్ టు దేర్ అండర్స్టాండింగ్. ఆ గ్యాప్ వల్ల వస్తుంది. ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలంటే కమ్యూనికేషన్ షుడ్ బి మోర్ ఎఫెక్టివ్, రైట్? సో అండ్ థర్డ్ ఆస్పెక్ట్, ఇది ఒకటి డాటర్ ఇన్ కాలిఫోర్నియా సిండ్రోమ్ అని ఒకటి ఉన్నారు. అంటే పేషెంట్ ఇక్కడ ఉంటారు, రైట్? వాళ్ళ డాటర్స్ ఆర్ సన్స్ ఆర్ వాట్ ఎవర్ రిలేటివ్స్ ఆర్ నాట్ దేర్ హియర్, అండ్ దే కమ్ ఎట్ ద ఫైనల్ మూమెంట్, రైట్? See, most of the time, I keep receiving call, keep talking to patient attendants, right? Doctor garu rammantara antaru. What can I answer? You imagine, as a doctor, what can I answer? Doctor garu rammantara ante
their expectation is he's going to die, you please come. Right? How can I say? I'm not a god. I'm not a god to put end to any patient, right? We analyze scientifically. We think, his chances of death may be 70, 80 or 90%, but 10% is still there, right? He can live. So, no doctor can give an 100% conclusion to any case, right? So, what happens? So, these patients, attendants, they'll come at the end, right? And they don't have the understanding of entire case, right? But they want to show, they have to show off themselves, right? See, they'll have some guilt because they have not attended, him or, whoever it is in the hospital for the duration, he's in the hospital. A guilt untundi. How to take out that guilt? By pouncing on doctors and systems. You have not done this, you have not done this, and all this stuff. So, it is essentially their inner guilt which makes them do all this stuff. Okay, so these are the different approaches, different ways of thinking on this problem. So problem is on all sides. There is a system problem because completely it's a pocket driven, and there is a communications problem from the doctors side. Doctors or system again, because if one doctor is seeing 20 inpatients, it is practically impossible for doctor also to communicate, spend so much of time. He has to pull out time to communicate, right? Yes. So that doctor-patient ratio also matters, which is very poor in our country. And that empathy, which doctor has to maintain in the whole communication, that is also important. And third thing is this daughter in California syndrome. People come in the last minute. So, sometimes it is really... there are many doctors who changed their path, and when they started practice, they started with all these empathy, ethics, compassion, and ethics, everything, and they see these kind of incidents and they completely change. Okay. Right? Why should I be like what I am 10 years before? Profession change ayyarana, like No, mentality. mentality change అయిపోతుంది. See, if నా మెంటాలిటీ చేంజ్ అవ్వకూడదు అంటే there should be something which is inside me which keeps me intact and my personality. Yes, sir. At least for me it is heartfulness meditation which gave a strong personality, and that inspires me every day to keep myself the way I am, right? But everyone don't have that approach, right? So they keep changing. The mugru ethics ani maaripotayi. Why should I do? So that's a whole, you said, the last question, doctor-patient relationship. It is spoiled by both groups. Okay. Not just, we can't blame only doctors. We can't blame only patients. Both are responsible for it. And who is spoiled it maximum, who spoiled it minimum, that I can't answer. It's both ఇద్దరి రెస్పాన్సిబిలిటీ, అది ఇద్దరు మెయింటైన్ చేయాల్సిందే. ఏ రిలేషన్షిప్ లో అయినా ఇద్దరు మెయింటైన్ చేయాల్సిందే. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో సేమ్ స్టోరీ. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇంకో క్వశ్చన్, ఇప్పుడు డాక్టర్ పేషెంట్ రేషియో తగ్గుతూ వస్తుందని చెప్పి చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ ది డాక్టర్స్ తగ్గదంటారా ఇలా అయితే? ఇట్స్ అన్ ఆబ్వియస్ ఫ్యాక్ట్, రైట్? తగ్గుతుంది. ఏదైనా కూడా నీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయగలగాలి. చేయలేకపోతే క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ తగ్గుతుంది, అప్పుడు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ తగ్గుతుంది. అండ్ యు ఆర్ గోయింగ్ టు మల్టిప్లై దిస్ ప్రాబ్లమ్. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ మల్టిప్లైడ్. డాక్టర్స్ ఉన్నారు, యు ఆర్ న్యూట్రలైజింగ్, అంటే డాక్టర్ పేషెంట్ రేషియో బెటర్ అవుతుంది. బట్ క్వాలిటీ తగ్గినప్పుడు ట్రస్ట్ ఏమవుతుంది? పోతుంది. So eventually, you have to address everything. Yes, you have to address ratio. You have to address even trust. The trust anedi ela address avutundi? Only when people have confidence in training. At least pass ayina doctor ki I am confidence undalga, I can treat patients. And if he don't have confidence, what can he do about it? ఇంకొకటి మీరు రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా కొన్ని పబ్లిష్ చేస్తున్నారు కదా, దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ అండి, లేకపోతే? So
many are already published, and there are almost, right now I'm working on 4-5 projects and which will be published in probably next 6 months to 1 year. So it's a continuous process. So we keep doing. Every doctor will do or It's all, again, I told you, right, it passion. boils down to passion, and number 2, the support systems around you, right? At least, we created a support system here in this hospital. I have a research team which works. But how many hospitals can maintain a research team? If I have to maintain a research team, I have to spend on that team, right? There is a cost to it. Yes. We are spending because that leads, organization or a period of time. But nobody is spending. Maybe in Hyderabad, probably 1 or 2 hospitals must be doing this. So, and we consider, and many people consider spending on research is like, it won't lead you anywhere. But that is very important because the people with that kind of mindset will come to our hospital. And when I have people who works for research and who works with that research mindset, they can do a better job to patient. Right? Because continuously they keep evolving. When they evolve, obviously the treatments will evolve. When treatments evolve, obviously patient will get better treatment. So this research is a process which keeps everyone motivating. And up to date also. And up to date. And final beneficiary will be patient. So with that idea, we started a research department, and there are people who are working in it. And I have that luxury, and my patients are affording that. All these costs again falls on patients, right? So that is the reason we are able to maintain this ecosystem here. It's difficult to maintain same ecosystem elsewhere. So, and if you go to second to tier towns and hospitals, it's impossible. It's really difficult. So that entire, government has to drive that kind of ecosystem, into medical research. Maybe government budget is not doing. Maybe budget you have to spend more for research, More, yes. medical research. More for medicine, health. If they spend more on health, okay, then you can segregate. You know how much our government spends on health. It is much lesser than what Thailand government spends. So there is a problem, and government has its own problem, probably. So. Thank you very much. And అసలు అంటే చాలా ఓపికగా అడిగిన ప్రతి క్వశ్చన్ కి కూడా you give maximum and detailed explanation. Really, thank you very much. Thank you.